సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడే జరగవు. ఓ అమ్మా బాంబు వేల్చిండు ఈటలు. దసరాకు దావతులు ఇవ్వకండి, అర్రే రే 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 రే, డబ్బు ఖర్చు చేసుకోకండి. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్. స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడే ఉండకపోవచ్చు అంటూ వ్యాఖ్యానించారు. అమ్మా ఏం నడుస్తుందో లోపటంగు. సర్పంచి అభ్యర్థులు తొందరపడి డబ్బులు ఖర్చు పెట్టొద్దంటూ సూచించారు. తొందరపడి దసరాకు దావతులు ఇవ్వకండి. లీగల్గా చెల్లుబాటు కాని ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలి. లీగల్గా చెల్లుబాటు కాని ఎన్నికలు అని అనుకొస్తుండు. ఉరుకుల పెట్టి వచ్చే పాయే అప్పుడే రిజర్వేషన్లు ప్రకటించారు. ఇక నేనంటే నేనని గోసులు బిర్రగా ఎగజెక్కొని ఇక మరి మీరు ముందడికి వేస్తే మాత్రమే ఉత్తకతే అవుతుంది. పైసలు జేబుగుల్లా, ఆరోగ్యంగుల్లా, ఇటు మనశ్శాంతి లేకుండా ఇక మొత్తం అంతా లూడి అయితే సంసారము. లీగల్గా చెల్లుబాటు కాని ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలి అంటూ హెచ్చరించారు. బీసీలకు 42% కోటా పేరుతో రేవంత్ సర్కారు డ్రామా ఆడుతుందని ఫైర్ అయ్యారు. రాజ్యాంగబద్ధంగా లేదని కోర్టు కొట్టేస్తే పరిస్థితి ఏంది? మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరిగాక కోర్టు రద్దు చేసిందన్నారు. ఇక గిట్టినే ఉరకలబెట్టి రిజర్వేషన్లు ఇచ్చి ఎలక్షన్లకు పోతే మహారాష్ట్రలో కోర్టు కొట్టేసిందట. మళ్ళా రద్దయినాయి అట. మళ్ళా దేవుడు అంటే ఏందిరా అంటే శిప మళ్ళీ ఎనుగులనే ఉంది. అందుకనే మీరు ఉరుకుల పెట్టి వీడు ఉబ్బియంగానే ఉరుకుల పెట్టి దసరాకు మీరు దావతులు ఇచ్చి మీరు జేబులు గుల్ల చేసుకోకుర్రి, ఆగం కాకుర్రి అని ఈటల రాజే ఏమో చెప్పుకొస్తుండు ముచ్చట. అయ్యా ఎన్నికల్లో ఖర్చు పెట్టిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని అంటూ ఈటల గుర్తు చేశారు. ఇది మహారాష్ట్రలో ముగ్గురు